ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే చంద్రశ్రీనివాస్ గారు. నమస్కారం నేతాజీ గారు. సార్, అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా 10 సంవత్సరాలు మీరే ఉండాలి, మీ వెనకే మేము ఉంటామని చంద్రబాబు గారు ఉద్దేశించి మాట్లాడారు. జన సైనికుల్లో ఏంటి ఇలా మాట్లాడారు అంటే, మేము పవన్ కళ్యాణ్ గారిని ఒకలా ఊహించుకున్నాం, ఈయనేమో ఇంకా 10 సంవత్సరాలు మీరు అంటున్నారు. దీనిపై మీరు ఏం చెప్తారు సార్? డెఫినెట్గా నేతాజీ గారు, ఆయన అన్నమాట ఆయన్ని సీఎంగా చూద్దామని అనుకుంటున్నారు. కానీ ఆయన జన సైనికులు కావచ్చు, చాలామంది ఇన్నాళ్ళు అధికారం దూరంగా ఉన్నాం, దశాబ్దం పైన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి రావడానికి కూడా ఆయన కారణం. కాబట్టి చివరి 2 సంవత్సరాలైనా సీఎంగా వస్తుందని చెప్పి అనుకున్న ఈ సందర్భంలో రాబోయే 10 సంవత్సరాలు కూడా మీరే ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించడం అది యాదృచ్ఛికంగా అన్నదా, లేకపోతే కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ మేమంతా ఒకటే అనేది ఇండికేషన్ కోసం అన్నదా, మిగతా పార్టీకి అవతల ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా మేము సంఘటితంగా ఉన్నామనే పాయింట్లో అన్నదా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఆయన అన్నాడు. కాబట్టి ఎవరికి ముఖ్యమంత్రి నాకు వద్దని చెప్పి ఎవరంటారు? కాబట్టి ఆయన్ని 2014లో అనుభవం వ్యక్తి రాష్ట్రానికి కావాలని చెప్పి ఆ రోజు చేసింది చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత 2019 వచ్చేతలకి జగన్మోహన్ విడిగా పోటీ చేసేందుకు ఆయనకు అవకాశం వచ్చింది. 2024లో ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చెప్పారు. ఆ ఫార్ములా ఉపయోగపడింది కాబట్టి ఈ రోజున ఫార్ములా తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. కాబట్టి ఈ రోజున అధికారంలో 124 సీట్లు వచ్చినాయి, 21 ఎంపీలు వచ్చినాయి. కేంద్రంలో మోదీ గారు కూడా 3వ హ్యాట్రిక్ ప్రధాని అవడానికి కూడా పవన్ కళ్యాణ్ ఫార్ములాను పనిచేసింది. ఈ సందర్భంలో 4 నెలల నుంచి ప్రభుత్వ పాలన మీద, సాక్షాత్తు హోమ్ మినిస్ట్రీ మీద కూడా ఈ సోషల్ మీడియాలో పెట్టలేకపోతున్న వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు, నాకేంటి నేను చేసి చూపిస్తానంటాం. వెంటనే ఈ పరిణామాలు అసెంబ్లీ సాక్షిగా రాబోయే 10 సంవత్సరాలు అంటాం. ఆయన కూడా 7 వయసు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఇదే లాస్ట్ పీరియడ్ మనకు తెలిసి కూడా సహకరించకపోవచ్చు వయసు కూడా. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని అందరూ అనుకుంటున్నారు. ఈ సందర్భంలో దశాబ్దం ఇంకో 10 సంవత్సరాలు ఆయన ఉంటాడని అంటాం చాలామంది మేధావులు కూడా ఆశ్చర్యచకితం చేశారు. కొంతమంది ఏమన్నారంటే, ఇదంతా మేము సంఘటితంగా ఉన్నాం, మేము కలిసే ఉన్నాం, ఎక్కడ మా మధ్య పొరపచ్చాలు అని చెప్పడానికి ఇలా మాట్లాడని కూడా అంటున్నారు. అది వ్యూహం కావచ్చు, ఏదైనా కానీ ఆ లిమిట్స్ దాటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నేను గత 2 సంవత్సరాలు సుమన్ టీవీలో చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇది ఉంటుంది, ఒక పేజీ ఉంటుంది. ఆయన రాజకీయాల్లో మోదీ గారి మన్ననలు పొందుతాడు, చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ఉభయ రాష్ట్రాలు, ఆయన ఎక్కడ గెలవలేదని, రాజకీయాలు శాసిస్తారని చెప్పించారు. 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాలు దాదాపు సుమన్ టీవీలు చెప్తా ఉన్నా. చాలామంది దీన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. నిజంగానే జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర చూడండి, లక్షలాది మంది జనం వచ్చారు ఎక్కడికి వెళ్ళినా. తమిళనాడు చూడండి. ఇంకోటి, హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటాం, 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం, ఇవన్నీ కూడా 100 కోట్ల మంది హిందువుల్ని దగ్గర తీసుకొచ్చింది, వాళ్ళ హృదయాల్లో చేరారు. ఎప్పుడు నార్త్ ఇండియన్స్ అటు సైడు మన ఇటువైపు రాజకీయ నాయకులు చూపించరు. నేషనల్ మీడియా, హిందీ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటనేది చూపించారు. అదే 145 కోట్ల జనాభాలో 80% హిందువులు మన దగ్గరికి పవన్ చేరువయ్యాడు. ఇప్పుడు మోడీ గారు కూడా 7 వయసు దాటి ఎప్పటికైనా రిటైర్ అవ్వాల్సిందే. నెక్స్ట్ ఎవరు ప్రధానమంత్రి రేసులో అని అంటే, దక్షిణ భారతదేశం నుంచి ఆనాటి పివి నరసింహారావు తర్వాత ఆ రేసులో ఉన్నాడు, ఎన్డీఏ మిత్రపక్షం అని చెప్తే పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. అంటే అది ఒక అతిశయోక్తి కావచ్చు, కానీ ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అంతకు మించి ఆ రేసులో ఉండే అవకాశం ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్తో దేశ రాజకీయాలు ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి చూపించాడు. 2 ఎంపీలు నిలబడితే 2 గెలిచారు. కోఆర్డినేషన్ బాగుంది, అంటే చంద్రబాబు నాయుడు మధ్య కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు బాగుంది. అదే సమయంలో ఎన్డీఏలో ఆఫ్టర్ మోడీ ఎవరు అని చెప్తే అంటే యోగి ఆదిత్యనాథ్ అనుకుంటాం, తర్వాత అమిత్ షా అనుకుంటాం, తర్వాత గడ్కరీ అనుకుంటాం, తర్వాత హిమంత బిశ్వ శర్మ అస్సాం సీఎం అనుకుంటాం. ఇప్పుడు పవన్ చేరాడు. ఇప్పుడు టాప్ 5 ప్రభావితం చేసే దేశ రాజకీయాలు ఎవరంటే దక్షిణ భారతదేశంలో ఒకే ఒక వ్యక్తి పవన్ కనపడుతున్నాడు. కాబట్టి ఏ రోజుకైనా ఆ స్టేజ్లో, ఒకప్పుడు మనం పివి నరసింహారావు ఆత్మగౌరవం కోసం, ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టాడు. ఆ తర్వాత ఆ స్థాయిలో పివి నరసింహారావు గారే 14 భాషల్లో, ఇప్పుడు 5 భాషలు వచ్చి విశేష మన్ననలు పొందుతుంది తెలుగు రాష్ట్రాల నుంచి. ఏకైక దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన దేశం హితం కోసం, జాతీయ భావజాలం కోసం, ఈ దేశం సుభిక్షంగా ఉండటం కోసం రాజకీయాలు నడుపుతున్నాడు. కాబట్టి దాని వెనక చాలా వ్యూహాత్మకమైన ఎత్తుగడలు ఉండొచ్చు. కాబట్టి ఆయన కెరీర్ విషయంలో ఏ రోజుకైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశ ప్రధానమంత్రి అయ్యే రేసులో ఉంటాడా అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇది కొద్దిగా అతిశయోక్తి, కొద్దిగా అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేల సాక్షి అన్నమాట అది అన్నమాట. కాబట్టి మీరు చెప్పింది కరెక్టే, కానీ ఎందుకు అన్నాడు, దీని వెనక ఏదుందనేది ఏ రోజుకైనా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ తర్వాత దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన రాజకీయాలు ఎన్డీఏలో మిత్రపక్షం
టీడీపీకి దగ్గర తీసుకొచ్చింది కూడా జనసేనే. జనసేన కూడా మిత్రపక్షం. ఇప్పుడున్న 33 పార్టీలు అత్యంత విశ్వాసమిత్రుడు ఎవరంటే ఈయన పవన్ కాదు తుఫాన్ అని ఆ రోజు పార్లమెంట్లో అన్నాడు. వైసీపీలో అనుకున్నారు అంటే ఈ యొక్క బంధం ఎన్ని రోజులు కలిసి ఉండదు, విడిపోతుంది అనుకున్న దాన్ని ఈ మాటలతో ఆయన సెట్ చేసి అనుకోవచ్చు. సెట్ చేశారు. తాడేపల్లిగూడలో మీరు చెప్పినట్టుగా జగన్ నిన్ను అధపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నేను జనసేన కాదు చెప్పి చేశాడు. ఎక్కడికి వెళ్ళినా ఒక హిందూ సనాతన సాంప్రదాయం ఎత్తుకోవటం కావచ్చు, అలా ఏమైనా దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఎత్తలా. ఇప్పుడు ఈ ప్రభావం ప్రతి ఎలక్షన్లోనూ బీజేపీకి అందిపుచ్చుకుంటున్నారు. కాబట్టి ఒకవైపు బీజేపీ ఏబీపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ అందరికీ దగ్గరయ్యాడు. కాబట్టి దేశ రాజకీయాలు శాసించే స్థితిలో ఆఫ్టర్ మోడీ తర్వాత ఎవరు అత్యంత ప్రభావితమైన 5 ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు అంటే దక్షిణ భారతదేశం ఒక పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. కొందరు మరి ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్కి పదవులపై ఆశ లేదు, ఆయన ఎప్పుడు ఇది కావాలని కోరుకోరు, అది వస్తే స్వీకరిస్తాడు తప్ప ఆయన మాట్లాడి అలానే అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు అందుకే ఆ ఉద్దేశం అని కూడా అంటున్నారు. డెఫినెట్గా నేతాజీ గారు మీరు చెప్పినట్టు ఎప్పుడు కూడా తనకి బైబిల్లో ఒక మాట తనకి తాను తగ్గించుకున్నాడు హెచ్చుం పడతారని. అదే మాట పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంప్లిమెంట్. ఇప్పుడు పదవులు కూడా ఆశ లేదు, సొంత డబ్బులే కౌలు రైతులు 34 కోట్లు ఇచ్చింది మనం చూసాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అయినా మళ్ళీ 6 కోట్ల రూపాయలు ఇచ్చాడు. 4 కోట్ల రూపాయలు మనం చూసాం, పంచాయతీలు 4 ఇచ్చాడు. తెలంగాణ రాష్ట్రానికి సీఎంకి 1 కోటి రూపాయలు, ఆంధ్ర రాష్ట్రానికి 1 కోటి రూపాయలు ఇచ్చాడు. చివరికి మైసూరువారిపల్లిలో ప్లే గ్రౌండ్ కూడా 60 లక్షలు ఇచ్చాడు. అంటే ఇప్పుడు కూడా ఆయన చేస్తున్నాడంటే గతంలో మనం ఏ వ్యక్తిని కూడా చూడలే, మనం ఏ మంత్రి కూడా ఏ మంత్రి చూడలే, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేశారు, ఏ రోజైనా సొంత డబ్బులు ఇచ్చాడా? ఏ రోజు రూపాయి ఇవ్వాల. కానీ ఈయన అప్పుడే కౌలు రైతులకి 34 కోట్లు ఇవ్వటం కావచ్చు, దాదాపు 100 కోట్లు ఇప్పటి వరకు ఆయన సొంత డబ్బు దానం చేశాడు సార్. అటువంటి వ్యక్తులు మన రాజకీయాల్లో రేరుగా చూస్తుంటాం అనమాట. పవన్ కళ్యాణ్ గారు మాటల దాడి కానివ్వండి చాలా పవర్ఫుల్గా ఉంటుంది, కానీ మంత్రి అయ్యాక తన మాట తీరు కానీ తన అసలు చాలా వైట్గా మారిపోయింది. ఎందుకంటారు? అంటే రాజకీయ పరిపక్వత అంటారు నేనైతే. ఎందుకంటే ఆయన గెలిచిన తర్వాత మీరు ఎక్కడ కూడా ఒక్క విజయోత్సవ సభ కూడా చేయలేదు. ఎందుకంటే అవతల వాళ్ళని మనం ఎప్పుడు కూడా నాకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి నాకు శత్రువు ఏం కాదు, మీరు ఈ విజయోత్సవంలో వైసీపీని తక్కువ అంచనా వేయద్దు, వాళ్ళని విమర్శించొద్దు అన్నాడు. అంటే క్యాడర్కి కూడా ఒక దశ చూపించాడు. 4 నెలలు ఓపిక పెట్టాడు. 4 మాసాల తర్వాత అదే పిఠాపురంలో ఫైర్ అయ్యాడు సొంత పార్టీ మీదే. అంటే మనం 124 సీట్లు ఇచ్చింది ప్రజలు ఎంతో ఆశతో, లక్షలు ఖర్చు పెట్టి అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఓటేశారు. వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తాం? లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణ లేకపోతే ఎట్లా? హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? హోమ్ మినిస్టర్ని తీసుకోమంటారు చెప్పండి అంటే ఒక రకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. అంటే స్వపక్షంలో విపక్షంలాగా. ఆయన రాజకీయం మీరన్నట్టు పదవికాంక్ష లేదు, కానీ ప్రజల యొక్క బాగోగులు చూసుకోవాలి కదా. మనం ఇంత మ్యాండేటరీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదని ఎందుకు ఇచ్చారు? లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, అంత బాగుంటుందనే కదా. కాబట్టి అది లేవనెత్తాడు, అది సెట్ అయింది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పెట్టరికి పోరుతున్న వైసీపీ ఉన్మాదులను మొత్తం అరెస్ట్ చేసింది మనం చూసాం కదా. ఏదైనా కానండి సమకాలీన రాజకీయాల్లో పవన్ అనే వ్యక్తి హారితేరాడు, అతి చూసి వ్యవహరిస్తున్నాడు. అతనిలో చాలా ఓర్పు ఉంది, నేర్పు ఉంది అనేది మనం ఈ యొక్క సందర్భాలను బట్టి ప్రతి సన్నివేశాన్ని, అతని ప్రతి మాట కూడా చాలా వ్యూహాత్మకం ఉంటుందండి. చూద్దాం సార్. అంటే పవన్ కళ్యాణ్ గారి మాటల వెనక అర్థం ఏమిటో రానుక తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.